అయ్యో ఇది వర్కౌట్ కాదన్నా. కాదు 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 అది ఈ రెండు క్లిప్పుల్లోనే ప్రాబ్లం అన్నా. కాదురా, ఈ క్లిప్ తీసి అక్కడ పెట్టు. పెడుతున్నా చూడు. సరే ఇక నేను చూసుకుంటాలే. అయితే నేను వెంటనే పాల వరకు వెళ్ళొస్తాను, వెంటనే వచ్చేస్తా. వెళ్ళరా. ఏంట్రా మావా? తను తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. నాకు వీసా వచ్చేస్తుంది. 2 వారాల్లో నేను వెళ్ళిపోవాలి. నా పెళ్లి సీడీ ఎక్కడ రా? నీ పెళ్లి సీడీ అడుగుతున్నావా? రే వాడికి పెళ్లి సీడీ కావాలంటే చేస్తున్నాం కదా. నమ్మకు. రే మావా, నీ పెళ్లి మిగతా వాళ్ళకి తీసినట్టుగా సాధారణంగా తీసాను అనుకుంటున్నావా? చక్కగా చేసేవాళ్ళగా, సినిమాలు చేసేవాళ్ళు సినిమాలాగా. చూడు, సినిమా ఏమన్నా అంత తొందరగా అయిపోతుంది అనుకుంటున్నావా? నేను నీకు దీన్ని ఫైనల్ గా ఎడిట్ చేసి ఇచ్చినప్పుడు నువ్వు స్టార్ అయిపోతావురా. స్టార్ కన్ఫర్మ్. నువ్వు నోట్ చేసుకో. రే దయచేసి బయలుదేరా. 2 వారాలు ఇచ్చేయాలి. 1 వారంలో ఇస్తాను. మీరు వెళ్ళు. చూస్తే షాక్ అవుతారన్నా. లేదంటే నిన్ను చంపేస్తా. నువ్వు వెళ్ళరా. ఫ్యూచర్ సూపర్ స్టార్. అసలు వద్దు. అయ్యో రే, నువ్వు ఏం చేసి మ్యాచ్ చేస్తావురా? వాడి వర్క్ నాకు ప్రెస్టేజ్ ఇష్యూరా. నన్నే చూడకుండా అక్కడ పంచి. కంగారు పడకన్నా. గడ్డం అంటుకుందావే. ఎటు చూడు. ఏమైంది? ఏం లేదు. ఏంటో చెప్పు. నువ్వు గల్ఫ్లో ఏమైనా పనికి వెళ్ళొచ్చు కదా. ఎందుకు? ఇక్కడ ఏదో ఒక పని చేస్తూ నెలకి 30,000 సంపాదిస్తున్నాను. ఇంకెందుకు గల్ఫ్కి వెళ్ళాలి? ఇక్కడ సంపాదించినట్టు అక్కడ సంపాదించలేము. వెళ్ళిన వాళ్ళు చెప్పారు అక్కడ బోర్ కొడుతుందంట. అవును, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఈ పరిస్థితుల్లో నాన్న పెళ్లికి ఒప్పుకుంటారని నాకు అనిపించట్లేదు. అంటే అదేం పరిస్థితి? ఇలా చూడు, కొత్త క్రిస్టియన్లు అంటేనే నాన్నకు అస్సలు పడదు. మరి మీరంతా ఏ క్రిస్టియన్స్? మెల్లగా మాట్లాడు. మా నాన్న ఏమంటున్నారో తెలుసా? మా కుటుంబం ఇంతకుముందు కొడుంగులూరులో ఉండేది. అక్కడ గుడిలో మేము పూజారిగా ఉండేవాళ్ళం. అప్పుడే సెంట్ థామస్ వచ్చి మాకు జ్ఞానస్థానం ఇచ్చారు. అప్పుడే మేము క్రిస్టియన్స్ అయ్యాం. అంతే. ఎందుకు నవ్వుతున్నావు? ఏమే, సెంట్ థామస్ ఇక్కడికి వచ్చినప్పుడు బౌద్ధులు జైన్లు మాత్రమే ఉన్నారు. మరి ఇంకెలాగా? ఇది నీకెవరు చెప్పారు? దానికే గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటారు. ఇంగ్లీష్ మీడియం చదివితే ఒట్టి లుక్స్ మాత్రమే ఉంటాయి, ఇలాగా వివరాలు ఉండవు. నువ్వు మాత్రం తెలివైన. అది కాదే, ఈ గల్ఫ్కి వెళ్తే కొత్త క్రిస్టియానిటీ ఏం ప్రాబ్లం లేదా? గల్ఫ్కి వెళ్ళి నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే అప్పుడు మా నాన్న నిన్నేమనరు. సూపర్. నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ముందు చదువు ముగించు, తర్వాత నేను ఇంటికి వచ్చి అడుగుతా. అప్పుడు ఒప్పుకుంటే చేసుకుంటా, లేదంటే రమ్మంటే వస్తావు కదా. మనం పారిపోదాం, కానీ ఒకసారి ట్రై చెయ్యి. మన నాన్నని ఒప్పించచ్చు కదా. అది మనం ట్రై చేద్దాంలే. ఇప్పుడు నువ్వు జ్యూస్ తాగు. అయ్యో, బస్సు టైం అయింది. రా వెళ్దాం. జ్యూస్ తాగేసెళ్ళు. వద్దు, తాగేసి వెళ్ళమంటే. సిజు టైం అయింది, వస్తావా? ఇదితో వచ్చేస్తున్నా.